కృష్ణ మాతాజీ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ సంప్రభుజీ సనత్ ప్రణామ్. మంగళాచరణ చేసుకొని ఈ రోజు స్టార్ట్ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురు వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాత్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపీశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. అష్టకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశస్థారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौरी पाल की जय. श्री 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 जगन्नाथ बलराम सुभद्रा पतित पावन जगन्नाथ सुदर्शन की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रीमद् भगवद गीता की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. जय गुरु प्रेमानंद. Thank you so much Mataji and Prabhuji for joining today's session. మనం 18th chapter లో ఉన్నాం కదా. అవును మాతాజీ. 35 వరకు అయినాయి కదా. 36 నుంచి చెప్పుకోవాలా. అవును మాతాజీ. స్క్రీన్ కనిపిస్తుందండి. కనిపిస్తుంది మాతాజీ. 36 సెలెక్ట్ చేసుకుని డిస్కస్ చేసుకున్నాం. సుఖం త్విదానీం త్రివిధం సుఖం శృణు మే భరతర్షభ.
అభ్యాసాద్ రమతే యత్ర అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. దుఃఖాంతం చ నిగచ్చతి. సుఖం త్విదానీం త్రివిధం సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ. భరతర్షభ. అభ్యాసాద్ రమతే యత్ర అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. దుఃఖాంతం చ నిగచ్చతి. కళావతి మాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. సుఖం త్వీదానీం త్రివిధం శృణి మే భరతవర్షభ. అభ్యాసాత్ రమతే యత్ర దుఃఖానాం చ నిగచ్చతి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరి బోల్ మాతాజీ. హరి కృష్ణ భువనేశ్వరి మాతాజీ మీరు కూడా శ్లోకం చెప్పండి. హరిబోల్ మాతాజీ. సుఖం త్విదానీం త్రివిధం శృణమే భరతర్షభ. అభ్యాసాద్ రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. హరిబోల్ మాతాజీ. సరోజ మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. శ్రీల ప్రభుపాద కీ జై. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ. అభ్యాసాద్ రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. రాణి మాతాజీ మీరు అనువాదం చదవండి. భరత వంశీయులలో శ్రేష్ఠుడా, ఇక సుఖము నందలి 3 రకములను గూర్చి నా నుండి వినుము. వాని ద్వారా బద్ధజీవుడు సుఖమును అనుభవించుట, మరికొన్ని మార్లు సర్వ దుఃఖముల అంతము కావించుట జరుగుచుండును. హరే కృష్ణ. మాతాజీ హరి కృష్ణ. నరసింహ ప్రభు మీరు భాష్యం చదవండి. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. బద్ధజీవుడు భౌతిక సుఖమును పదే పదే అనుభవింప ప్రయత్నించుచుండును చతుర్విధ చరవణం. కానీ కొన్ని మార్లు అతడు మహాత్ముల సాంగత్యం ఫలంచే అట్టి భౌతిక బంధముల నుండి విముక్తుడుచుండును. అనగా ఏదేయో ఒక ఇంద్రియ భోగమునందు సదా నిమగ్నుడై ఉండేది బద్ధజీవుడు తాను కేవలము చేసిన దానినే తిరిగి తిరిగి చేయుచున్నానని సాంగత్యము ద్వారా అవగాహన చేసుకున్నప్పుడు నిజమగు కృష్ణ చైతన్యము అతని యందు జాగృతం కాగలదు. ఈ విధంగా అతడు కొన్నిసార్లు పునరావృత్తిలో కూడిన నామమాత్ర సుఖము నుండి విముక్తి పొందుచుండును. హరికృష్ణ మాతాజీ. కృష్ణ చెప్తున్నారు ఇక్కడ చూద్దాం. సో సుఖం గురించి చెప్తున్నారు కృష్ణ ఇక్కడ. అంటే మనకి ఇప్పటి వరకు కృష్ణ జ్ఞానం, కర్మ, కర్త, బుద్ధి, ధృతి ఇవన్నిటిని 3 గుణాల్లో చెప్పారు. అవునా? గుర్తుందా అందరికి అన్ని? అవును మాతాజీ. సో ఇక్కడ 30 నిన్నటి వరకు మనకి ధృతి వరకు చూసాం కదా. ఈ రోజు మనకి సుఖం గురించి చెప్తున్నారు. సుఖం కూడా 3 విధాలుగా ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఇప్పటి వరకు జ్ఞానం, కర్మ, కర్త, బుద్ధి, ధృతి ఇవన్నీ 3 గుణాల ప్రభావంలో ఎలా ఉంటాయో మనకి కృష్ణ వివరించారు. ఇప్పుడు మనందరం కోరుకునే సుఖం గురించి మాట్లాడుతున్నారు అనమాట. సో కృష్ణ అర్జున్ తో చెప్తున్నారు సుఖం కూడా 3 రకాలుగా ఉంటుంది, వాటి గురించి ఇప్పుడు నేను నీకు చెప్తాను విను అని చెప్తున్నారు. అయితే మనందరం ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం కదా, అవునా కదా? అవును మాతాజీ. అవును మాతాజీ. అవును కదా. సో మనం ఏది చేసినా అది సంతోషం కోసమే చేస్తాం అన్నమాట. అంటే మనం చదువుకున్న, ఉద్యోగం చేసిన, సంపాదించిన, ఇంకా కుటుంబాన్ని పోషించిన, చివరికి మనం కావాల్సింది సంతోషం. కానీ మనం ఆనందంగా అనిపించే ప్రతిదీ నిజమైన సుఖమేనా? కాదు మాతాజీ. కాదు మాతాజీ. సో అయితే మనకి భౌతిక సుఖాలు మనకి భౌతిక బంధనంలో చిక్కుకునేలాగా చేస్తాయి అన్నమాట. అందుకే ఒక సుఖాన్ని అది ఆ క్షణంలో ఎలా అనిపిస్తుంది అనే దాన్ని బట్టి మాత్రమే నిర్ణయించకూడదని చెప్తున్నారు అనమాట. అయితే అది ఎక్కడి నుంచి వస్తుంది, చివరికి మనల్ని ఎటువైపు తీసుకెళ్తుంది, అంటే మన చైతన్యాన్ని శుద్ధి చేస్తుందా లేక
మనల్ని మరింత మోహంలో పడేస్తుందా అనేది మనం చూడాలని చెప్తున్నారు. అందుకే కృష్ణ ఏం చెప్తున్నారు, అభ్యాసాత్ అని ఒక పదం వాడారు అనమాట ఇక్కడ. అంటే కొన్ని మంచి విషయాలు మొదట్లో మనకి సహజంగా నచ్చవు అనమాట, కానీ వాటిని నియమంగా మనం అభ్యాసం చేస్తే గనుక మెల్లమెల్లగా వాటిలో ఆనందాన్ని పొందడం స్టార్ట్ చేస్తామంట. సో ఫర్ ఎగ్జాంపుల్ మొదట్లో మనకి నియమంగా జపం చేయాలన్నా, శాస్త్రాలు చదవాలన్నా, మనసులో అదుపులో పెట్టుకోవడం ఇవన్నీ చాలా కష్టంగా అనిపిస్తాయి కదా, అవునా కాదు? అవును అవును మాతాజీ. మాతాజీ. అవును మాతాజీ. రాంగ కానీ రాంగ అదే మెల్లమెల్లగా ఆనందం అనేది స్టార్ట్ అవుతుంది. అదే మంచి భక్తుల సాంగత్యంలో వాటిని కొనసాగిస్తే గనుక మనకి కూడా క్రమంగా చైతన్యం శుద్ధి అవుతుంది అనమాట. అంటే అప్పుడు ఒకప్పుడు కష్టంగా అనిపించిన సాధన మనకి నిజమైన ఆనందాన్ని ఇస్తుంది అనమాట. సో ప్రభుపాదుల వారు కూడా మనకి భాష్యంలో చెప్తున్నారు, బద్ధజీవుడు భౌతిక సుఖాన్ని మళ్ళీ మళ్ళీ అనుభవించడానికి ప్రయత్నిస్తాడని చెప్తున్నారు. కానీ ఆ సుఖం అతనికి శాశ్వతమైన తృప్తినిస్తుందా? ఇవ్వదు ఇవ్వదు మాతాజీ. మాతాజీ. ఇవ్వదు మాతాజీ. ఇవ్వదు. ఇవ్వదు. అయితే మనకి మహాత్ముల సాంగత్యంలో, అంటే మంచి భక్తుల సాంగత్యం వల్ల మనకి నిజమైన ఆనందం కృష్ణ చైతన్యంలో ఉంటుందని అర్థమవుతుంది అనమాట. అయితే మనకి ఇప్పుడు భగవద్గీత చదువుకోకుండా మన భక్తుల సాంగత్యంలో లేకుండా ఉంటే మనకి నిజమైన ఆనందం గురించి తెలిసేదా? తెలియదు మాతాజీ. తెలియదు. కాబట్టి మనం ఏం చేసేవాళ్ళం, భౌతికమైన సుఖ దుఃఖాల నుంచి బయటపడడం చాలా కష్టంగా ఉండేదన్నమాట. సో అలాంటి సుఖం కూడా 3 రకాలుగా ఉంటుందని మనకి ఈ శ్లోకంలో కృష్ణ చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం నుంచి సాత్విక సుఖం, సాత్వికంగా ఉంటే ఎలా ఉంటుంది, రాజసికంగా ఉంటే ఎలా ఉంటుంది, తామసికంగా ఉంటే ఎలా ఉంటుంది, ఈ 3 గుణాల్లో సుఖం గురించి వివరిస్తారు అన్నమాట 37, 38, 39 లో. అదేంటో చూద్దాం. సో ఈ శ్లోకంలో మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. హ్యాపీనెస్ ఇన్ 3 మోడ్స్, 3 విధాలుగా ఉంటుందని చెప్తున్నారు అనమాట సుఖం కూడా. అది సాత్వికం, రాజసికం, తామసికం, ఈ 3 నెక్స్ట్ 3 శ్లోకాసులో మనకి కృష్ణ వివరిస్తారు. అదేంటో చూద్దాము. సెవెన్ డిసైడ్ చేసుకుందాం. యత్తదగ్రే విషమివ యత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం పరిణామే అమృతోపమం పరిణామే మామృతాపమం సుఖం సాత్వికం ప్రోక్తం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఆత్మబుద్ధి ప్రసాదజం యత్తదగ్రే విషమివ యత్తదగ్రే యత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఆత్మబుద్ధి ప్రసాదజం. నరసింహ ప్రభు మీరు శ్లోకం చదవండి. దండవత్ ప్రణామం మాతాజీ. యత్ర దగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తమాత్మ బుద్ధి ప్రసాదజం. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. ఉషా మాతాజీ మీరు కూడా శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. ఓం నమో భగవతే వాసుదేవాయ. యతదగ్రే సరిపోయింది మాతాజీ. యతదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మ బుద్ధి ప్రసాదజం. హరి బోల్ మాతాజీ. హరే జై శ్రీ మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. యత్ర దగ్రే విషమివ. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. జై శ్రీ మాతాజీ. శ్రీ పద్మ మాతాజీ మీరు రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. ఇత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. హరి బోల్ మాతాజీ. పావని మాతాజీ అనువాదం చదవండి. ధన్యవాదములు. కృష్ణ మాతాజీ దండవత్న. ఏది ఆరంభమునందు విషప్రాయముగా నుండి అంత్యమున అమృత సమానమగునో, ఏది ఆత్మానుభూతికి మానవుని మేలుకొల్పునో అట్టి సుఖము సత్వగుణ ప్రధానమైనదని చెప్పబడింది. హరే కృష్ణ మాతాజీ.
మాతాజీ. మాతాజీ అన్మ్యూట్ చేసుకోలేకపోయాను మాతాజీ. భాష్యం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భాష్యము భావము చెప్పిన శ్రీల ప్రభుపాదకి జై. ఆత్మానుభూతిని పొందుటకు మానవుడు మనస్సు ఇంద్రియములను నిగ్రహించుటకు మరియు మనస్సును ఆత్మయందు కేంద్రీకరించుటకు వివిధ నియమ నిబంధనలు అనుసరింపవలెను. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. అనుసరింపవలసి వచ్చును. అనుసరింపవలసి వచ్చెను. ఆ విధముగా అన్నియును క్లేశ రకముల లగుటచే ఆధీనంలో అవి మిక్కిలి విషము వలె ఉండును. కానీ మానవుడు ఆ విషయములను అనుసరించుట యందు అర్థం కావడం లేదు. సఫలీకృతుడై దివ్యమైన ఆధ్యాత్మిక స్థితికి చేరగలిగినచో సఫలీకృతుడై దివ్యమైన ఆధ్యాత్మిక స్థితికి చేరగలిగినచో అతడు నిజమైన అమృత స్వాదనమును ఆరంభించి సుఖజీవనమును అనుభవించును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ విధి విధానములన్నీ క్లేశకరములగుటచే ఆదిలో అవి మిక్కిలి విషము వలె, కానీ మానవుడు ఆ నియమములను అనుసరించుట సఫలీకృతుడై దివ్యమైన ఆధ్యాత్మిక స్థితికి చేరగలిగినచో అతడు నిజమైన అమృతాస్వాదనమును ప్రారంభించి సుఖ జీవితమును అనుభవించును అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదుల వారు. అయితే సాత్విక సుఖం గురించి కృష్ణ వివరిస్తున్నారు అన్నమాట. ఎత్తదగ్రే విషమివ అంటున్నారు. ఎత్తదగ్రే అంటే ప్రారంభంలో విషమివ అంటున్నారు, అంటే విషంలా ఉంటుందంట. పరిణామే అమృతోపమం, పరిణామం ఏమవుతుంది? అమృతంలా ఉంటుందంట. ప్రారంభంలో విషంలా ఉంటుంది, కానీ పరిణామం అమృతంలా ఉంటుంది అంటున్నారు. తత్సుఖం తత్సుఖం సాత్వికం ప్రోక్తం అంటున్నారు. అంటే ప్రారంభంలో విషంలా కష్టంగా అనిపిస్తుంది, చివరికి అమృతంలా మారి మన బుద్ధిని శుద్ధి చేస్తుంది, ఇంకా ఆత్మ సాక్షాత్కారం వైపు నడిపించే సుఖాన్ని సాత్విక సుఖం అంటారని చెప్తున్నారు కృష్ణ. అయితే సాత్విక సాధన నిజంగానే విషం అని చెప్పట్లేదు ఇక్కడ, ప్రారంభంలో మన మనసుకి అలా అనిపిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇంద్రియాలకి అది విషయంలా కష్టంగా అనిపిస్తుంది అని చెప్తున్నారు అనమాట. అంటే మనసుకి సాధారణంగా మన మనసు ఏం కోరుకుంటుంది? సౌకర్యాన్ని కోరుకుంటుంది కదా, అవునా కదా? వెంటనే ఆనందాన్ని కావాలని కోరుకుంటది అనమాట. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉంటుంది? నియమబద్ధత ఉంటుంది, ఇంద్రియ నిగ్రహం అవసరం అవుతుంది. అందుకే సాధన మనకి ప్రారంభంలో మన పాత అలవాట్ల కన్నా విరుద్ధంగా అనిపిస్తుంది కాబట్టి చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉదయాన్నే లేచి జపం చేయాలనుకుంటే మన మనసు ఏం చెప్తుంది? ఇంకొంచెంసేపు పడుకుందాం అని అనిపిస్తుంది అనమాట. జపానికి కూర్చున్నప్పుడు కూడా మనకి చాలా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ మనం మహామంత్రాన్ని శ్రద్ధగా వినడానికి ప్రయత్నిస్తూ మన మనసుని మళ్ళీ భగవంతుడి నామం వైపుకి తీసుకొస్తూ ఉంటాం కదా, అది కష్టంగా అనిపిస్తుంది ఇనిషియల్ గా. శాస్త్రాలు చదివేటప్పుడు కూడా మొదట్లో శ్లోకాలు పలకడం రాదు, ఇంకా వాటి గుర్తుంచుకోలేము, శాస్త్రాల్లో మనకి చెప్పే తత్వం అర్థం కాదు, ఇవన్నీ కష్టంగా అనిపిస్తాయి, అవునా కదా? మనందరికి మొదట్లో కన్నా ఇప్పటికీ డిఫరెన్స్ ఉంది కదా. ఉంది మాతాజీ. అవును మాతాజీ. ఇంద్రియాలను నియంత్రించుకోవడం కష్టం, నియమాల్ని పాటించడం కష్టం, ఇంకా అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా మనం ఇవన్నీ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. కానీ వీటిని గురు సాధు శాస్త్రాలు ఆధారంగా మనం నియమంగా తప్పకుండా కొనసాగిస్తే మాత్రం మన బుద్ధి చైతన్యం వైపుకి వెళ్తుంది అనమాట. అంటే మన బుద్ధి ఎలా అవుతుందంటే శుద్ధి అయిపోతుంది, శుద్ధి అయి మనల్ని భగవంతుడి ధ్యాసలోకి తీసుకెళ్తుంది అనమాట. అంటే మెల్లమెల్లగా మనకి జపం చేసేటప్పుడు ప్రశాంతత అనిపిస్తుంది. కొన్ని రోజులు అంటే ఏదన్నా ఒక రోజు మనం జపం సరిగా చేయలేకపోతే మనకి అదొక బాధగా అనిపిస్తుంది అనమాట, ప్రశాంతత అనిపించదు. అంటే మనకి జపంలోనే ఆ ప్రశాంతత వెతుక్కుంటూ ఉంటాం అనమాట. కృష్ణ కథ మీద ఆసక్తి పెరుగుతుంది, సేవ చేయడంలో ఆనందం కలుగుతుంది, జీవితంలో మనకి వచ్చే రకరకాల పరిస్థితుల్ని శాస్త్ర దృష్టితో చూడగలుగుతాం అనమాట.
అంటే ఇవన్నీ మనం ఆత్మ శరీరం కాదు నేను అనే అవగాహన కలుగుతుంది అనమాట. కష్టాలు వచ్చినప్పుడు నేను భగవంతుడి నిత్యదాసుని, నేను జీవాత్మని, నేను శరీరం కాదు, నా నిజమైన ఆనందం ఇంద్రియాలను తృప్తిపరచడంలో లేదు, భగవంతుడితో నా సంబంధం ఎలా ఉంది అనే దాని మీద నా ఆనందం ఉంటుంది అనేది మెల్లమెల్లగా అర్థమవుతాయి అనమాట. అందుకని ఈ శ్లోకంలో ఆత్మ బుద్ధి ప్రసాదజం అంటున్నారు అనమాట. అంటే శుద్ధమైన బుద్ధి నుంచి పుట్టిన మన నిజమైన ఆధ్యాత్మిక స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి మనకి సహాయపడే ఆ బుద్ధి ఏదైతే ఉంటుందో అదే మనకి సాత్విక సుఖాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు అనమాట. అంటే సాత్విక సుఖం స్టార్టింగ్ లో, ప్రారంభంలో మనం కొంచెం నియమాలు పాటిస్తాము, కొంచెం శ్రమ చేస్తాము, కానీ చివరికి అది మనస్సుకి ప్రశాంతతని ఇస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. చివరికి అమృతమయం అని చెప్తున్నారు. అంటే ఇనిషియల్ గా కష్టంగా అనిపిస్తుంది, పరిణామం అమృతమయం అని చెప్తున్నారు అనమాట. అందుకనే మనకి అలా చేయడం వల్ల మన బుద్ధికి స్పష్టత వస్తుంది, ఆత్మ సాక్షాత్కారం వైపు నడిపిస్తుంది సాత్విక సుఖం అని చెప్తున్నారు. అయితే భక్తుని లక్ష్యం కేవలం సత్వగుణంలోకి రావడం మాత్రమే కాదు, మనం అది గుర్తుంచుకోవాలి. మనకి త్రిగుణాల గురించి కృష్ణ చెప్తున్నారు, కానీ మనం గుణాతీతులు అవ్వాలి. మనకి భక్తి అనేది గుణాతీతమైనది. మనకి ఇనీషియల్ గా మనకి అన్ని గుణాలు మిక్సింగ్ ఉంటుంది కాబట్టి మనకి మెల్లగా సత్వగుణానికి ఎలివేట్ అవ్వమని చెప్తారు. సత్వగుణం ఎందుకంటే ఆధ్యాత్మిక పురోగతికి అనుకూలంగా ఉంటుంది అనమాట. అందుకని మనం సత్వగుణంలోకి రమ్మని చెప్తారు. అక్కడి నుంచి భక్తుడు శుద్ధ భక్తి ద్వారా భౌతిక గుణాలని అధిగమించాలని చెప్తారనమాట. అంటే విశుద్ధ సత్వ స్థాయికి చేరుకోవాలని చెప్తారనమాట. అందుకే మనం కృష్ణ చైతన్యంలో మనం చేసే పనులు ఏవైతే ఉంటాయో, జపం, శ్రవణం, కీర్తనం, భగవంతుడి సేవ, ఇవన్నీ జస్ట్ సాత్వికమైన పనులు కాదనమాట. అవన్నీ భగవంతుడితో మనకి ఆధ్యాత్మికంగా సంబంధాన్ని ఏర్పరిచే పనులు కాబట్టి అవి మనల్ని క్రమంగా శుద్ధ భక్తి స్థాయికి తీసుకెళ్తాయి, మనకి ఆధ్యాత్మికమైన ఆనందాన్ని వైపుకి తీసుకెళ్తాయి అని చెప్తున్నారు. సో సత్వగుణంలో చెప్పారు కదా అని అక్కడితో ఆగిపోకూడదు, మనం దాని త్రిగుణాతీతులు అవ్వాలి అనేది మనం గుర్తుంచుకోవాలన్నమాట. మనకి 3 గుణాల్లో చెప్పినా సరే మనం త్రిగుణాతీతులం అవ్వాలంటే కృష్ణ చైతన్యంలో ఉండాలనేది మనం అర్థం చేసుకోవాలి. సో సాత్విక సుఖం కష్టంగా ఉంటుంది ఇనీషియల్ గా, తర్వాత అమృతమయం అవుతుంది అని చెప్తున్నారు. రాజసిక సుఖం ఎలా ఉంటుందో నెక్స్ట్ శ్లోకాలు కృష్ణ చెప్తారనమాట. క్లియర్ గానే ఉంది అది? సో నెక్స్ట్ శ్లోకంలో మనకి రాజసిక సుఖం గురించి చెప్తారు, అది కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్ సుఖం రాజసం స్మృతం. విషమేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. ఉషారాణి మాతాజీ శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రేముతోపమం పరిణామే విషమివ సుఖం రాజసం స్మృతం. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. సరోజ మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. శ్రీల ప్రభుపాదకి జై. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్ సుఖం రాజసం స్మృతం. మాతాజీ పరిణామే విషమివ దగ్గర ఆపాలా లేకపోతే అక్కడ పేజ్ పరిణామే విషమివ తత్ సుఖం రాజసం స్మృతం. హరే కృష్ణ మాతాజీ. భువనేశ్వరి మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరి బోల్ మాతాజీ. విషయేంద్రియ సంయోగాద్యత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తస్తుకం రాజసం స్మృతం. హరి బోల్ మాతాజీ.
ప్రభాకర్ ప్రవీణ్ అనువాదం చదవండి. ఆ, అనువాదం. ఇంద్రియములు ఇంద్రియార్థములతో సంపర్కం నొందగా లభించినటువంటిదియు మరియు ఆదిలో అమృతం వలె అంత్యమున విషం వలె తోచున్నది అయిన సుఖము రజోగుణ ప్రధానమైనదని భావింపబడును. అది బొల్మాట. కిషన్ ప్రభు భాష్యం చదవండి. హరే కృష్ణ మాత. ప్రధానం. ఒక యువకుడు ఒక యువతిని కలుసుకునేటప్పుడు ఆ యువకుని ఇంద్రియములు యువతిని చూచుటకు, స్పృశించుటకు, ఆమెతో భోగించుటకు ప్రేరేపించును. ఆదిలో ఇట్టి ఇంద్రియములకు ప్రీతికరములుగానే తోచినను అంచమున లేదా కొంతకాలములకు అవి విషతుల్యముగను. వారొకరి నుండి ఒకరు విడిపోవుట లేక విడాకులు పుచ్చుకొనుటయో జరిగినప్పుడు దుఃఖము, విచారము వంటి భావములు కలుగుచుండరు. అట్టి సుఖము సదా రజోగుణంతో కూడినట్టిది. అనగా ఇంద్రియములు మరియు ఇంద్రియార్థముల సంయోగము చే లభించే సుఖం చివరకు దుఃఖ కారణమే కాగలదు. కావున అది సర్వదా వర్జింపబడ తగినది. ధన్యవాదాలు మాతాజీ. వెంకటకృష్ణ రాజసిక సుఖం గురించి చెప్తున్నారు. సో మీరు గమనించినట్టయితే సాత్విక సుఖం, రాజసిక సుఖం రెండు క్వైట్ ఆపోజిట్ అన్నమాట. రెండు వ్యతిరేకంగా ఉన్నాయి. విషయేంద్రియ సంయోగాలు అంటున్నారు. అంటే ఇంద్రియాలు ఇంకా వాటికి సంబంధించిన విషయాలతో కలిసినప్పుడు కలిగే సుఖం ఏదైతే ఉంటుందో అలాంటి సుఖం ప్రారంభంలో అమృతంలా అనిపిస్తుందంట, చివరికి విషంలాగా మారుతుందని చెప్తున్నారు. సో దాన్నే రాజసిక సుఖం అంటారని కృష్ణ చెప్తున్నారు అన్నమాట. అంటే ఇంద్రియాలు అంటే ఏంటి మనకి? కళ్ళు, ముక్కు, కళ్ళు, చెవులు, ముక్కు, చెవి, నోరు, పంచేంద్రియాలు. అవును, కళ్ళు, ముక్కు, చెవు, నాలుక, చర్మం ఇవన్నీ ఇంద్రియాలు అన్నమాట. సో వాటికి విషయాలంటే ఏంటంటే కళ్ళకి చూడడం ఇష్టం, చెవులకి వినడం ఇష్టం, అంటే మంచి మనకి ఇష్టమైన శబ్దాలు వినడం, నాలుకకి రుచి ఇష్టం, ముక్కుకి వాసన ఇష్టం, చర్మానికి స్పర్శ ఇష్టం అన్నమాట. సో అలాంటి విషయాలు ఉంటాయి అన్నమాట. సో ఇంద్రియానికి నచ్చిన విషయం దొరికినప్పుడు వెంటనే ఒక రకమైన ఆనందం అనేది కలుగుతుంది. అంటే అందమైన చూడడం, నచ్చినది వినడం, రుచికరమైన తినడం, అంటే సౌకర్యాన్ని అనుభవించడం అన్నమాట. ఇవన్నీ వెంటనే ఆనందాన్ని ఇస్తాయి. అందుకే రాజసిక సుఖంలో సుఖం ప్రారంభంలో అమృతంలా అనిపిస్తుంది అని చెప్తున్నారు. కానీ ఇంద్రియాలు సహజంగా తృప్తి చెందుతాయా? చెందవు. అంటే ఒక అనుభవం నచ్చితే మళ్ళీ అదే కావాలని కోరుకుంటాయి, తర్వాత దానికంటే ఎక్కువ కావాలని కోరుకుంటాయి. ఇలా కోరిక క్రమంగా అది అత్యాశగా మారుతుంది. అత్యాశ నుంచి అసంతృప్తి అనేది వస్తుంది అనమాట. అంటే ఎప్పటికీ తృప్తి అనేది ఉండదు. సో కోరుకున్నది లభిస్తే మాత్రం కొంచెం సేపు ఆనందం, సంతోషం అనేది వస్తుంది తాత్కాలికంగా. లభించకపోతే ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నిరాశ అనేది వస్తుంది. సో లభించింది ఒకవేళ అది కూడా పోతుందేమో అని మళ్ళీ భయం స్టార్ట్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు ఎవరికైనా బాగా డబ్బు, పదవి ఉన్నాయనుకోండి, ముందు వాటి మీద ఆనందం కన్నా కూడా అవి పోతాయేమో అని భయం ఎక్కువ ఉంటుంది. అవునా కాదా? అంటే ఇంకా దాంతో పాటు ఇంకోటి ఏముంటుందంటే అసూయ. ఇంకొకరికి ఎక్కువగా ఉంటే మనకి అసూయ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ప్రారంభంలో ఆనందం ఇచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ఆ ప్రారంభంలో ఆనందం ఇచ్చిన విషయమే చివరికి ఆందోళన క్రియేట్ అవుతుంది. బంధానికి కూడా కారణం అవుతుంది. మనకి ప్రభుపాదుల వారు మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు భాష్యంలో. ఏంటంటే ఒక యువతి, ఒక యువకుడు మొదట ఆకర్షణకి లోనవుతారు. తర్వాత అది ముందు ఆనందంగా ఉంటుంది, తర్వాత మెల్లగా అది విషంగా మారుతుందని చెప్తున్నారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పేరు, పదవి, ప్రశంస, గుర్తింపు ఇవన్నీ కూడా రాజసిక సుఖాలుగా మారిపోతాయి అని చెప్తున్నారు అనమాట. అంటే మనం బాధ్యతగా పనిచేసి మంచి ఫలితం సాధించడం తప్పు కాదు, కానీ మనం దాన్ని ఎలా అంటే అందరూ నన్నే మెచ్చుకోవాలి, ఫలితం నాకే రావాలి, నేను ఇతరుల కంటే గొప్పగా కనిపించాలి, ఇలాంటి భావం పెరిగితే మాత్రం అది రాజసికంగా మారుతుందని చెప్తున్నారు. అంటే ప్రశంస వచ్చినప్పుడు సంతోషం వస్తుంది, లేకపోతే బాధ వస్తుంది అనమాట. మరొకరి గుర్తింపు వస్తే అసూయ స్టార్ట్ అవుతుంది. ఇలా మన ఆనందం పూర్తిగా బయట విషయాల మీద ఆధారపడి ఉంటుంది అనమాట రాజసిక సుఖంలో. అందుకని కృష్ణ ఇంద్రియాలని ఉపయోగించకూడదని చెప్పట్లేదు, వాటి నియంత్రణ లేకుండా వ్యక్తిగత సుఖం కోసం ఉపయోగించకూడదని చెప్తున్నారు అనమాట. అంటే భక్తి యోగాలో అదే ఇంద్రియాల్ని మనం భగవంతుడి సేవలో ఉపయోగిస్తాం.
అంటే కళ్ళతో కృష్ణుని రూపాన్ని చూస్తాము, చెవులతో హరినామం వింటాము, కృష్ణ కథ వింటాము, నాలుకతో మహామంత్రాన్ని జపిస్తాము, ఇంకా భగవంతుడి ప్రసాదాన్ని స్వీకరిస్తాము, ఇంకా చేతులతో ఇంకా మనం కాళ్ళతో భగవంతుడి దర్శనానికి వెళ్తాము, చేతులతో సేవ చేస్తాము, మనస్సుని భగవంతుని స్మరించడంలో ఉపయోగిస్తాము. ఇలాంటివి అప్పుడు ఇంద్రియాలు మనల్ని బంధించే సాధనాలుగా కాకుండా భగవంతుడికి దగ్గర చేసే సాధనాలుగా మారుతాయంట. అయితే ఇక్కడ ఒక విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఈ కుటుంబం, పని, ఆహారం, విశ్రాంతి తీసుకోవడం, లేదా ఇవన్నీ అంటే జీవితంలో సాధారణ సౌకర్యాలన్నీ స్వయంగా అవి తప్పు కాదని చెప్తున్నారు. వాటినే మనం జీవిత పరమ లక్ష్యంగా భావించామనుకోండి, అవి భగవంతుడి నుంచి వేరు చేసి మన ఆనందం కోసం ఉపయోగించినప్పుడు అవి మనల్ని బంధిస్తాయి అన్నమాట. సో అదే విషయాలని మనం భగవంతుడితో అనుసంధానం చేసి నియమబద్ధంగా ఉపయోగించామనుకోండి, అవి మనకి ఆధ్యాత్మిక పురోగతికి సహాయపడతాయి. ఇంకా మనకి బాగా పర్మనెంట్ గా ఆనందం అనేది వస్తుంది అనమాట. సో రాజసిక సుఖం మన సాత్విక సుఖంకి క్వైట్ ఆపోజిట్ ఉంటుందని చెప్తున్నారు. ఇందాక మనకు చెప్పింది ఏంటి, సాత్విక సుఖంలో ఫస్ట్ స్టార్టింగ్ లో బాగా కష్టంగా అనిపిస్తుంది, కానీ తర్వాత అమృతం, పరిణామం అమృతమయం అని చెప్పారు. ఇక్కడ రివర్స్ లో ఉందన్నమాట. రాజసిక సుఖం ఇనీషియల్ గా బాగా ప్రారంభంలో ఆనందంగా అనిపిస్తుంది, పరిణామం ఏమవుతుంది, విషంగా ఉంటుంది. సో ఇది రాజసిక సుఖం. అయితే కృష్ణ తామసిక సుఖం గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. క్లియర్ గానే ఉందా? క్లియర్ ఉంది. సో నెక్స్ట్ రాజసిక తామసిక సుఖం గురించి కృష్ణ ఏం చెప్తున్నారో చూద్దాం. 18.39. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామసముదాహృతం. యదగ్రే చానుబంధే చ సుఖం నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామసముదాహృతం. కళావతి మాతాజీ శ్లోకం సెక్షన్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామసముదాహృతం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరి బోల్ మాతాజీ. నరసింహ ప్రభు మీరు శ్లోకం డిసైడ్ చేయండి. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామసముదాహృతం. హరే కృష్ణ మాతాజీ. హరి ప్రభు. అనురాధ మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. జై శ్రీ శ్రీకృష్ణ దేవి. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామసముదాహృతం. హరే కృష్ణ. ప్రభాకర్ ప్రభు మీరు కూడా శ్లోకం చెప్పండి. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామసముదాహృతం. హరే కృష్ణ. ఉషారాణి మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఆత్మానుభూతికి విముఖమైనదియు ఆది నుండి అంత్యము వరకు మోహకారణమైనదియు నిద్ర వలనను సోమరితనము వలనను మోహము వలనను ఉద్భవించినది అయిన సుఖము తమోగుణ ప్రధానమైనదని చెప్పబడును. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. స్వప్నారాజ్ మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్.
సోమరితనము మరియు నిద్ర యందు ఆనందమును పొందువాడు తప్పక అజ్ఞానమందును తమోగుణమునందును స్థితుడైనట్టివాడే. అట్టే ఎట్లు వర్తింపవలెనో ఎట్లు వర్తింపరాదు ఎరుగని వాడు కూడా తమోగుణముతో కూడుకొనున్నట్టివాడే. తమోగుణమునందు వానికి ప్రతిదియు మోహముతో కూడుకున్నట్టిదే. ఆది ఎందు కాని అంతము ఎందు కాని అతనికి సుఖము లభింపదు. రజోగుణ స్వభావమునకు ఆదిలో ఒక రకమైన సుఖము అంత్యమున దుఃఖము లభించునను తమోగుణము నందుండు వానికి మాత్రము ఆది మరియు అంతములు రెండింటి ఎందును దుఃఖమే కలుగును. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు? తామసిక సుఖం ఎలా ఉంటుందో చెప్తున్నారు. అంటే మనకి సాత్విక సుఖంలో ప్రారంభంలో కష్టంగా ఉంటుంది, తర్వాత అమృతమయం అని చెప్పారు. దానికి ఆపోజిట్ మనకి రాజసిక సుఖం చెప్పారు. తామసిక సుఖం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దుఃఖమే అని చెప్తున్నారు అన్నమాట. అంటే 37th లో 38th లో చెప్పింది కాకుండా ఇక్కడ ఏం చెప్తున్నారు? నిద్ర, సోమరితనం, అజాగ్రత్త ఇవన్నీ మనకి మోహం నుంచి వస్తాయంట. అందుకని వీళ్ళకి మొదటి నుంచి చివరి వరకు భ్రమలోనే ఉంటారు కాబట్టి ఆ భ్రమ వల్ల వాళ్ళకి ఆనందం అనేది ఉండదన్నమాట. అందుకని దాన్ని తామసిక సుఖం అంటారంట. అంటే యదగ్రేచ అనుబంధేచ అంటున్నారు. అంటే ప్రారంభంలోను చివరిలోను అని అర్థం అనమాట. అంటే సాత్విక సుఖం మొదట కష్టంగా అనిపించి చివరికి అమృతంలా మారుతుంది. రాజసిక సుఖం మొదట అమృతంలా అనిపించి చివరికి విషంలా మారుతుంది. కానీ తామసిక సుఖంలో మొదట కూడా నిజమైన ఆనందం ఉండదు, ఇంకా చివరి కూడా తర్వాత పరిణామాలు కూడా ఆనందంగా ఉండవు అనమాట. మొదటి నుంచి చివరి దాకా మోహమే ఉంటుంది అని చెప్తున్నారు. అయినా తమోగుణ ప్రభావంలో ఉన్న వ్యక్తి దాన్నే సుఖంగా అనుకుంటాడంట, దాన్ని సుఖంగా భావిస్తూ ఉంటాడంట. అంటే తన సమయం వృధా అవుతుందని, తనకి బాధ్యతలు చేయలేకపోతున్నానని, తన చైతన్యం దిగజారుతుందని అతనికి గుర్తించలేడు, ఎందుకంటే అతను మోహంలో ఉంటాడు కాబట్టి. సో ఈ సుఖం ఈ ప్రధానంగా 3 విషయాలు చెప్తున్నారు ఇక్కడ. నిద్ర, ఆలస్యం, ప్రమాదం 3 చెప్తున్నారు అనమాట కృష్ణ. నిద్ర అంటే అవసరానికి మించి నిద్రపోతారనమాట. అసలు పోకూడదని కాదు. అంటే జనరల్ గా మనకి 6 to 8 hours నిద్ర సరిపోతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ నిద్ర అనేది ఎక్కువగా పోతారనమాట. అంటే 10 hours, 12 hours, ఒక్కోసారి 14 hours కూడా నిద్రపోతారనమాట. ఇంకా ఆలస్యం అంటే ఏంటంటే చేయాల్సిన పనిని చేయకుండా సోమరితనంగా ఉంటారనమాట. లేజినెస్ అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళల్లో. ఏ రోజు పని ఆ రోజు చేయరు, ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయరు, చాలా డిలే నడుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ పని అసలే చేయకుండా ఉంటారు, అలా చేస్తూ ఉంటారు. ఇంకా ప్రమాదం అన్నమాట. ప్రమాదం అంటే అజాగ్రత్తగా ఉంటారు, అంటే బాధ్యత లేకుండా ఉంటారనమాట. ఎప్పుడు మోహంలోనే ఉంటారు కాబట్టి వీళ్ళు ఆనందాన్ని ముందు పొందలేరు, తర్వాత కూడా పొందలేరు అనమాట. అంటే మనకి కృష్ణ ఇక్కడ పడుకోవద్దు, నిద్రపోవద్దు అని చెప్పట్లేదు. శరీరానికి అవసరమైనంత నిద్ర తప్పులేదన్నమాట. కాకపోతే ఆరోగ్యంగా ఉండడానికి విశ్రాంతి కూడా అవసరమే కదా. కానీ అవసరానికి మించి నిద్రపోవడం, నిద్రనే సుఖంగా భావించడం, దానికోసం వాళ్ళ కర్తవ్యాలని ఇంకా వాళ్ళ సాధనని నిర్లక్ష్యం చేయడం తమో గుణాన్ని పెంచుతుందని చెప్తున్నారు అనమాట. అంటే తొందరగా పడుకున్నా కూడా పొద్దున్నే ఉదయం లేవరు, ఇంకొంచెం పడుకుంటే చాలా సుఖంగా ఉంటుందని మళ్ళీ పడుకుంటారు అనమాట. ఆ సమయంలో వాళ్ళకి సౌకర్యంగా అనిపించవచ్చు, కానీ తర్వాత వాళ్ళు చేయాల్సిన పనులన్నీ ఆగిపోతాయి. ఇంకా మైండ్ కూడా బద్ధకంగా అయిపోతుంది. చివరికి సంతోషం కంటే వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది అనమాట. చేయాల్సిన పనులు చేయలేరు, అన్ని ఆగిపోతాయి కాబట్టి తర్వాత కూడా బాధే ఉంటుంది. ముందు కూడా ఎక్కువ నిద్రపోయి బాడీకి బాధ అనిపిస్తుంది, తర్వాత చేయాల్సిన పనులు ఆగిపోతాయి, తర్వాత కూడా అసంతృప్తి అనేది ఉంటుంది. ఇంకా అపరాధ భావం ఇవన్నీ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. అందుకే సమస్య నిద్రలో ఉండదు. నిద్ర మన నియమాలకి, బాధ్యతల్ని నియంత్రించడానికి, అంటే మన బాధ్యతల్ని అడ్డుకునే అలాంటి నిద్ర పోకూడదని చెప్తున్నారు అనమాట. అందుకని అది తమో గుణం అని చెప్తున్నారు. ఇంకా ఆలస్యం అంటే వాళ్ళకి ఈ డిస్క్రిమినేషన్ ఉండదు అనమాట. అంటే విచక్షణ అనేది ఉండదు. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనేది విచక్షణ అనేది ఉండదు. ఏ పని చేయాలి తెలిసినా కూడా, చేయగల సామర్థ్యం ఉన్నా కూడా తర్వాత చేద్దాంలే,
అని వాయిదా వేస్తూ ఉంటారు అనమాట. అంటే ప్రోక్రాస్టినేషన్ ఎక్కువ చేస్తూ ఉంటారు, ఆలస్యం అంటే అదనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జపం చేయాలంటే తర్వాత చేయొచ్చులే, శాస్త్రం రేపు చదువుకోవచ్చులే, ఈ సేవ ఎవరో ఒకరు చేస్తారులే, నేను ఎందుకు చేయాలి అని అనుకుంటూ ఉంటారనమాట. అంటే వాళ్ళు తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే కొంచెం కష్టం ఉంది అంటే తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. ఇంకా తప్పించుకోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు చేయాల్సిన బాధ్యతలన్నీ ఒక దగ్గర పెరిగిపోతాయి అనమాట. తర్వాత అది బాగా బరువు అయిపోతుంది, చేయలేరు, అసలు చేయలేరు, మొత్తానికి వదిలేస్తారు. సో మనసు భారంగా మారుతుంది. ఇంకా మెల్లమెల్లగా వాళ్ళ సామర్థ్యం కూడా, ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అది నిజమైన విశ్రాంతి కాదు. విశ్రాంతి తీసుకుంటే మనకు శక్తి రావాలి, కానీ ఎక్కువగా విశ్రాంతి తీసుకొని మన సామర్థ్యాన్ని ఉపయోగం లేకుండా చేసుకోకూడదని చెప్తున్నారు అనమాట. సో ఇంకా ప్రమాదం అంటే ఏదో చిన్న చిన్న తప్పులు కాదు, జీవిత లక్ష్యం గురించి పట్టించుకోకుండా, చేయాల్సింది చేయకుండా, ఏది చేయాలో ఏది చేయకూడదో ఆ విచక్షణ కూడా లేకుండా జాగ్రత్తగా జీవించడం ప్రమాదం అని చెప్తున్నారు. సో అయితే దీనివల్ల నాకేమవుతుంది, నా చైతన్యానికి ఎలాంటి ప్రభావం చూపుతుంది, నేను ఈ పనులు చేయలేకపోతే నా జీవితం ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి అసలు అర్థం కాదు. మెటీరియల్ గా అర్థం కాదు, భౌతికంగా అర్థం కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఇది నన్ను భగవంతుడికి దగ్గర చేస్తుందా లేదా అనే ఆలోచన కూడా ఉండదన్నమాట వాళ్ళకి. అలా వాళ్ళకి ఏ పని చేయకుండా అయిపోతుంది అన్నమాట జీవితం. సో తప్పు చేస్తున్నాను తెలిసినా కూడా వాళ్ళు పట్టించుకోరు. కొన్నిసార్లు వాళ్ళకి కూడా అర్థమవుతుంది తప్పని, కానీ ఎవరైనా మంచి సలహా ఇచ్చినా కూడా వాళ్ళు ఆ బద్ధకంతో నిర్లక్ష్యం చేస్తారనమాట. ఇంకా ఏ బాధ్యత లేకుండా ఉండడం, ఇవన్నీ ఈ తమో గుణానికి సంబంధించినవి అనమాట. అందుకనే తామసిక సుఖం ఎప్పుడు మోహంలో ఉంటారు కాబట్టి వాళ్ళు సమస్యల్ని పరిష్కరించదు, కొంతసేపు వాటిని మర్చిపోయేలా మాత్రమే చేస్తుంది అనమాట. అంటే సుఖంగా అనిపిస్తుంది వాళ్ళకి, పని చేయకుండా పడుకోవడం సుఖంగా అనిపిస్తుంది, కానీ ఆ పని చేయకపోవడం వల్ల వచ్చే పరిణామాలు వాళ్ళే అనుభవించాలి కాబట్టి, బాధ్యతలన్నీ చేయకుండా ఉంటారు కాబట్టి వాళ్ళకి అసంతృప్తి అనేది ఎప్పుడు ఉంటుంది అనమాట. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే తప్పించుకొని నిద్రపోవడము, సోమరితనంతో కాలం గడిపేస్తారు. అట్లా సమస్య అలాగే ఉంటుంది, కానీ దాని తర్వాత ఇది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అయినా సరే వాళ్ళ మనస్సు ఏం చెప్తుందంటే, ఏం పర్లేదు కాసేపు పడుకో అంటది అనమాట. ఏమి చేయకుండా ఉంటేనే నీకు సుఖంగా ఉంటుంది అని వాళ్ళ మైండ్ చెప్తూ ఉంటది, వాళ్ళు మోసపోతూ ఉంటారు అనమాట. అందుకనే మోహనం ఆత్మనః అంటున్నారు, అంటే మోహంలో ఉంచుతుంది అని చెప్తున్నారు అనమాట. తన నిజమైన శ్రేయస్సు ఏంటో కూడా వాళ్ళకి తెలుసుకోవడానికి అవకాశం ఇవ్వదన్నమాట మోహం. సో రాజసిక సుఖానికి తామసిక సుఖానికి తేడా ఏంటంటే, రాజసిక సుఖంలో కనీసం ప్రారంభంలో ఇంద్రియాలకి కొంచెం టెంపరీగా, తాత్కాలికంగా ఆనందం అనేది కనిపిస్తుంది, తర్వాత అది బాధగా మారుతుంది. కానీ తామసిక సుఖంలో నిజమైన ఆనందం ముందు కూడా ఉండదు, తర్వాత కూడా ఉండదు అనమాట. ఎందుకంటే ఆ వ్యక్తి మోహంలో ఉంటాడు కాబట్టి తను బాధని కూడా సుఖంగా అని మోహంలో అనుకుంటూ ఉంటాడు అనమాట. ఆ బాధ కూడా సుఖమని ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. అంటే చాలా మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజసిక వ్యక్తి ఒక ఫలితం కోసం చాలా కష్టపడచ్చు, అతని సమస్య ఫలితం మీద ఉన్న అధికమైన మమకారంతో ఉంటుందన్నమాట. కానీ తామసిక వ్యక్తి చేయాల్సిన ప్రయత్నమే చేయడు కదా, కేవలం ఊహల్లో ఉంటాడు, లేదంటే సోమర్తనంతో కాలం గడిపేస్తూ ఉంటాడు అనమాట. అందుకని మనకి భక్తులకి సందేశం ఏంటంటే, మన శరీరానికి అవసరమైన విశ్రాంతిని ఇవ్వాలి, అదే సమయంలో మనం నిద్ర, సోమరితనం, అజాగ్రత్త ఇవన్నీ మన సాధనని నియంత్రించకుండా మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అబ్బా ఎక్కువసేపు పడుకుందాం, ఈ జపం తర్వాత చేసుకోవచ్చులే, ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఈ వీడియో చూద్దాం, లేదంటే ఈ సీరియల్ చూద్దాం, అలాంటి ఏమైనా అనిపించినప్పుడు మనం ఆలోచించాలి, ఓకే మనకి తామసిక గుణంలోకి వెళ్తున్నాం, మనం దాని నుంచి బయటకు రావాలి, మనం నియంత్రించుకొని మన జపం, మన సాధన మనం కరెక్ట్ గా చేసుకోవాలని, మనం తమో గుణాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. తమో గుణాన్ని ఎలా తగ్గించుకోవాలంటే, మనం కరెక్ట్ గా మనం అనుకున్న టైంకి లేవాలి, అనుకున్న టైంకి సాధన అనేది ప్రారంభం చేయాలి, ఇంకా జపాన్ని శ్రద్ధగా మన మన శక్తికి అనుగుణంగా మనం చేస్తూ ఉండాలి, నియమంగా చేయాలన్నమాట. ఇంకా భగవంతుడి ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి, శాస్త్రాలని చదువుకోవాలి, కృష్ణ కథని వినాలి, సత్సంగంలో ఉండాలి, మనకి ఎవరైనా సేవ ఇస్తే అది ఖచ్చితంగా చేయాలి, మన అవసరమైన పనుల్ని వాయిదా వేయకుండా చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇవి కేవలం మంచి అలవాట్లు మాత్రమే కాదు, మన చైతన్యాన్ని తమోగుణం నుంచి సత్వగుణానికి, అక్కడి నుంచి శుద్ధ సత్వకి తీసుకెళ్లే సాధనాలని మనం తెలుసుకోవాలన్నమాట. సో తమోగుణంలో ఉన్న వ్యక్తికి ముందు సుఖం ఉండదు, తర్వాత కూడా సుఖం ఉండదు. 36 నుంచి 39 వరకు ఒకసారి చూద్దాం. 36 శ్లోకంలో కృష్ణ ఏం చెప్తున్నారు, క్లియర్ గానే ఉందా తమో గుణం గురించి, తమో గుణంలో ఉండే సుఖం? క్లియర్
సో అయితే మనం ఒకసారి రివిజన్ చేసుకుందాం 36 నుంచి 39 శ్లోకాల్లో. 36 శ్లోకంలో కృష్ణ సుఖం 3 రకాలుగా ఉంటుందని మనకి పరిచయం చేస్తారనమాట. 37 శ్లోకంలో ఏం చెప్తారు, ప్రారంభంలో మనకి కష్టంగా అనిపించిన చివరికి మన బుద్ధిని శుద్ధి చేసి మనల్ని ఆత్మ సాక్షాత్కారం వైపుకు తీసుకువెళ్ళే సాత్విక సుఖం గురించి వివరిస్తారనమాట. అయితే 38 శ్లోకంలో మనకి ఇంద్రియ సంపర్కం వల్ల ప్రారంభంలో మనకి ఇనీషియల్ గా ఆనందంగా అనిపించినా కూడా చివరికి దుఃఖంగా మారేదే రాజసిక సుఖం అని చెప్తున్నారు. అయితే 39th శ్లోకంలో తామసిక సుఖం గురించి చెప్పారు. వాళ్ళకి ఏముంటుందంటే నిద్ర, ఇంకా సోమరితనం, ఇంకా ప్రమాదం, అజాగ్రత్త, వీటి నుంచి వాళ్ళకి ఆ తామసిక సుఖం పుడుతుందంట. మొదటి నుంచి చివరి వరకు మోహంలో ఉంటుంది కాబట్టి ఆ తామసిక సుఖంలో అసలు సుఖం అనేది ఉండదు. సుఖం అని భావిస్తారు కానీ సుఖం అనేది ఉండదని చెప్తున్నారు. కాబట్టి సుఖం అంటే ఆ క్షణంలో మనకి సౌకర్యంగా అనిపించేది కాదు అని చెప్తున్నారు. మన బుద్ధిని శుద్ధి చేసి మనం బాధ్యతగా జీవించేలాగా భగవంతుడికి దగ్గర చేసేలాంటి పనుల్ని ఎంచుకోవాల్సిన సుఖమే అసలైన సుఖం అని మనం దీని నుంచి తెలుసుకోవాలన్నమాట. సో మనం కూడా ఎప్పుడైనా మనకి ఇలా నిద్ర ఎక్కువగా పోవాలనిపించినా, మనకి తామసిక గుణం ఎక్కువ డామినెంట్ గా వస్తుంది, మనం దాని నుంచి బయటపడాలని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే మనకి ఇనీషియల్ గా ఈ పని చాలా ఆనందంగా ఉంది అనిపించినప్పుడు మనం ఇది రాజసిక సుఖం, ఇనీషియల్ గా ఆనందంగా ఉంటుంది కానీ దీని పరిణామాలు మనకి దుఃఖతరంగా ఉంటాయని మనం అర్థం చేసుకొని వాటి నుంచి బయటకు రావాలన్నమాట. ఎప్పుడు సాత్విక సుఖం గురించి ఆలోచించాలి. ముందు కష్టంగా ఉంటది, దాని తర్వాత అమృతమయం అవుతుంది. ఇప్పుడు పిల్లలు చదువుకోవాలన్నా కూడా ఇనీషియల్ గా పొద్దున్నే లేచి చదువుకోవడం ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి కూడా కష్టంగా ఉంటది, కానీ చదువుకున్న వాళ్ళకి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది అనమాట, మనకి భౌతికంగా చూసుకున్నా కూడా. అలానే కష్టమైనా సరే మనం సాత్విక సుఖం గురించి, సాత్వికంగా చేసే పనుల గురించి ఆలోచించాలి. అక్కడ నుంచి శుద్ధ సత్వాకి వెళ్ళడానికి ప్రయత్నించాలన్నమాట. సో అది మనకి సుఖం గురించి త్రిగుణాలలో సుఖం ఎలా ఉంటుంది అని కృష్ణ అలా వివరించారు. సో నెక్స్ట్ శ్లోకాస్ మనం రేపు చూద్దాము. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. క్వశ్చన్స్ లేకపోతే మనం ఒకసారి ఎవరైనా రివిజన్ చేస్తే చేయండి. సరోజ మాతాజీ మీరు హ్యాండ్ రేస్ చేశారు, ఏమన్నా క్వశ్చన్ ఉందా? లేకపోతే ఒకసారి మీకేం అర్థమైంది ఒక పాయింట్ ఏదైనా తీసుకొని చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ భోగైశ్వర్యాలు సుఖాలు అనేవి సాత్విక గుణంలో, రాజస్వ గుణంలో, తమో గుణంలో ఎట్లా ఉంటాయి, మనం వీటిని ఏ రకంగా ట్రీట్ చేస్తాం అనేది చెప్పారు మాతాజీ. ఇంద్రియ సుఖాలకు మనం ఏ విధంగా లొంగిపోయి ఉంటాం అనేది, దీనివల్ల పరిణామం ఏంటి అనేది మూడు క్లియర్ గా సాత్వికంలో అయితే ముందు విషయం లాగా ఉంటుంది, తర్వాత మనకి మంచిగా ఉంటుంది అని చెప్పని ఇట్లా మనం జపం చేసుకునేది కానీ సాంగత్యం కానీ అలాగా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. జై శ్రీ మాతాజీ మీరు కూడా హ్యాండ్ రేస్ చేశారు, మీరు చెప్తారా మీకు ఏదైనా ఒక పాయింట్ నచ్చిన పాయింట్? మీరు శ్లోక రిసైటేషన్ చేసి ఉంటారు. కళావతి మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. ఈ ఈ మనం చేసే ప్రతి పని జ్ఞానానికి సంబంధించి కర్త, కర్మ, బుద్ధి, ధృతి, తర్వాత ఈ సుఖము, వీటిని అన్నిటినీ ఆలోచించుకొని మనం ఏదైనా కర్మ చేయాలని చెప్పి తెలుస్తుంది మాతాజీ. భగవాన్ కృష్ణ పరమాత్మ మనకు చెప్తున్నట్టుగా నేను అర్థం చేసుకున్నాను మాతాజీ. దీంట్లో తామసిక సాత్విక గుణానికి, సాత్విక సుఖము అంటే ఫస్ట్ కష్టంగా ఉంటుంది, విషతుల్యంగా ఉంటుంది. రాను రాను మనం సాధన చేసి మనం ఇది జపము అవి చేసినప్పుడు అది అమృతతుల్యంగా మారి ముందుకు పోవటానికి, మనకు ఆధ్యాత్మిక పరంగా ముందుకు పోవటానికి సహకరిస్తుంది సాత్విక గుణము, సాత్విక సుఖము. అట్లానే తామసిక సుఖం వచ్చి ఫస్ట్ సుఖానుభవం ఉంటుంది, అమృతమయంగా ఉంటుంది, తర్వాత అది విషతుల్యంగా మారుతుందని అర్థమైంది మాతాజీ. తామసిక గుణం వచ్చి మోహంలో బంధింపబడి సోమరితనము, అజాగ్రత్త, వీటి వల్ల నిద్ర, వీటి వల్ల సుఖం అనేది ఏదో తెలియదు వాళ్లకు, మోహంలో ఉండి ఎప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తారు మాతాజీ అని నాకు అర్థమైంది. హరే కృష్ణ మాతాజీ చక్కగా చెప్పారు. ఉషా మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామం. నేను కొత్త మాతాజీ, బాగా చెప్పినారు మాతాజీ, బాగా అర్థమైంది. ఎట్లా ఉండాలరా, నేను నేను ఇప్పుడే కొత్తగా ఒక దగ్గర ఒక 20 days అవుతుంది. ఇప్పుడే మీ క్లాసెస్ అంతా వింటున్నాను. బాగా అర్థమైంది. రజోగుణము తామస గుణం ఎట్లా ఉండాలి, తామస గుణంలో ఎట్లా ఉండాలి, స్వాతి గుణంలో ఎట్లా ఉండాలి, బాగా అర్థమైంది. బాగా చెప్పినారు మాతాజీ. తమో గుణం ఉండేవాళ్ళు మళ్ళీ ఇట్లా చేస్తే బాగా గుడికి వెళ్ళి ప్రసాదము అన్ని చెప్పడం బాగుంది మాతాజీ, నాకు బాగా అర్థమైంది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, ఇంకా ఏమి ప్రశ్నలు లేకపోతే మనం ఈ రోజు క్లోజ్ చేసుకుందాం. అలా రేపు తిరిగి క్లాస్ లో కలుసుకుందాం. కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. కోటి వైష్ణవులకి జై, శ్రీ ప్రభుపాదకి జై, శ్రీమద్ భగవద్గీతకి జై. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. బాగున్నట్టు